శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణుమూర్తి వైష్ణవుల ప్రశంస. శౌనక మహర్షి ఇట్లు చెప్పెను. పూర్వం బ్రాహ్మణుడు తన భార్యను వదిలి ఏమి చేసెను? అశ్విని కుమారుల పేరేమి, వారు ఎవని వంశం వారు మొదలగు విషయాలు తెలుపుము. సౌతి మహర్షి ఇట్లు పలికెను. ఓ శౌనక మహర్షి, సుతపుడనే భరద్వాజ వంశానికి చెందిన ముని హిమాలయ పర్వత ప్రాంతాన శ్రీకృష్ణదేవుని గురించి 1,00,000 సంవత్సరాలు తపస్సు చేశను. అతడు బ్రహ్మవర్చస్సుతో గొప్పగా ప్రకాశించు ఆకాశమున జ్యోతిస్వరూపుడైన శ్రీకృష్ణుని క్షణకాలం దర్శించెను. సుతపునికి పరమాత్మ దర్శనం జరిగిన ఆ పరాత్పరుని ఏ వరము అడగలేదు. చివరికి మోక్షాన్ని సైతం యాచించలేదు. కానీ అతడు పరమాత్మను స్థిరమైన భగవద్దాస్యం భగవద్భక్తిని తనకు ప్రసాదించమని అడిగాను. అప్పుడు భగవంతుడు ఆకాశవాణి ద్వారా తొలుత వివాహం చేసుకోమని, తర్వాత భగవద్దాస్యం అనుభవక్షయమును జరిగిన తర్వాత భగవద్భక్తి ఇస్తానని చెప్పాను. అప్పుడు బ్రహ్మదేవుడు పితృదేవతల మానసకన్యను తనకిచ్చి వివాహం చేశాను. వారిద్దరికీ కళ్యాణమిత్రుడని పుత్రుడు కలిగాను. కళ్యాణమిత్రుడు మిక్కిలి పవిత్రమైన వాడు. అతన్ని స్మరించినంత మాత్రానే కలి వలన కలుగు భయాలన్నీ తొలగిపోవును. సుతప మహర్షి తన భార్యను వదిలిపెట్టి సూర్యపుత్రుడైన అశ్విని కుమారునికి అతని సోదరునికి యజ్ఞభాగం ఉండకుండానట్లు వ్యాధిగ్రస్తులై జడమైన అవయవాలతో గౌరవదూరుడు కమ్మని శపించి తన పుత్రుడైన కళ్యాణమిత్రుడితో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను. ముల్లోకాలకు పూజ్యుడైన సూర్యుడు వ్యాధి పీడితులైన తన కుమారులను వెంట పెట్టుకొని సుతప మహర్షి వెంట వెళ్ళి అతన్నిట్లు ప్రస్తుతించెను. ప్రతి యుగంలో విష్ణుస్వరూపుడైన ఓ బ్రాహ్మణుడా, నా పుత్రుని తప్పును క్షమించుము. బ్రహ్మ, విష్ణు, మహేశుడు మొదలైన దేవతలు బ్రాహ్మణుడు ఇచ్చే ఫలములను, పుష్పములను, నీటిని అనుభవిస్తున్నారు. బ్రాహ్మణుడిచే ఆవాహనం చేయబడ్డ దేవతలు సమస్త ప్రపంచములందు పూజలను అందుకొనుచున్నారు. అందువల్ల బ్రాహ్మణుడి కంటే గొప్పవాడైన దేవుడు ఎక్కడా లేడు. విష్ణుమూర్తి స్వయంగా బ్రాహ్మణ రూపమున ఉండను. బ్రాహ్మణుడు సంతోషపడితే విష్ణుమూర్తి కూడా సంతోషించగలడు. నారాయణుడు సంతుష్టుడైతే సమస్త దేవతలు సంతుష్టులైనట్లే. గంగానదితో సమానమైన పుణ్యతీర్థం, శ్రీకృష్ణుని కంటే గొప్పనైన దేవత, శంకరుని కన్నా గొప్ప వైష్ణవ భక్తుడు, భూమి కంటే గొప్ప క్షమాశీలి, సత్యం కంటే గొప్ప ధర్మం, పార్వతి కంటే గొప్ప పతివ్రత, అదృష్టం కంటే గొప్పవాడైన బలవంతుడు, కుమారుని కంటే ఇష్టమైన వ్యక్తి ఉండడు. అట్లే వ్యాధితో సమానమైన శత్రువు, గురువు కన్నా గొప్ప పూజ్యుడు, తల్లితో సమానమైన బంధువు, తండ్రిని మించిన స్నేహితుడు, ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతం, ఉపవాసాన్ని మించిన తపస్సు, రత్నం కంటే గొప్పదైన ధనం, విద్యారత్నాన్ని మించిన రత్నం ఎక్కడా కనబడదు. ఆశ్రమవాసులందరికంటేనూ బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. వేదాలు, వేదాంగాల తత్వం తెలిసిన బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడైన గురువు లేడని బ్రహ్మదేవుడు తెలిపినాడు. సూర్యుని మాటలు విని భారద్వాజుడైన సుతపుడు ఆయనకు నమస్కరించి తన తపశ్శక్తి వల్ల సూర్యపుత్రులను వారి వ్యాధి నుండి విముక్తులను చేసి తర్వాత వారికి యజ్ఞహవిస్సు తీసుకొను అర్హత లభించగలదని చెప్పి మరలా సూర్యుడికి నమస్కరించి నారాయణుని సేవకై గంగా తీరమునకు వెళ్ళిపోయాను. సూర్యుడు తన కుమారులతో కలిసి తన ఇంటికి వెళ్ళిపోయాను. ఓ శౌనక మహర్షి, సూర్యుడు చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుదరో బ్రాహ్మణానుగ్రహం వలన అంతటా వారికి విజయం లభించును. ఉదయమే లేచి బ్రాహ్మణులకు నమస్కరిస్తున్నాను అని ఎవడనో అతడు సమస్త పుణ్యతీర్థములందు స్నానం చేసిన వానితో సమానుడు. సమస్త యజ్ఞములందు దీక్ష తీసుకున్న వానితో సమానుడు. భూమిపై ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో సముద్రాన అన్ని తీర్థములున్నవి. సముద్రంలో ఉన్న తీర్థములన్నీ బ్రాహ్మణుల పాదతీర్థాన ఉన్నవి. విప్రుల పాదోదకం తాగితే భూమి ఉన్నంతకాలం అతని పితృదేవతలు పుష్కర పాత్రల్లో తర్పణ జలం తాగుతారు. పవిత్రమైన బ్రాహ్మణ పాదోదకం తాగినవాడు సమస్త పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన వానితో, సమస్త యజ్ఞములందు దీక్షను గైకొన్న వానితో సమానుడు. మహారోగి అయినను విప్రపాదోదకం 1 నెల భక్తితో స్వీకరిస్తే అతని సమస్త రోగాలు వెంటనే తొలగిపోవును. ప్రతిదినం సంధ్యావందనం చేయు బ్రాహ్మణుడు చదువుకొన్నను చదువుకోకపోయినను విష్ణుద్వేషం లేనిచో అతడు విష్ణుమూర్తితో సమానుడు. విప్రుడు కొట్టినను అతన్ని కొట్టవద్దు, శపించినా శపించవద్దు. హరిభక్తుడైన ఎడల అతడు ఆవుల కన్నను 100 రెట్లు ఎక్కువగా గౌరవించదగినవాడు. విప్రుని యొక్క పాదోదకమును, అతని నైవేద్యమును స్వీకరించేవాడు నిత్యము భగవన్ నైవేద్యాన్ని తినవాడు. రాజసూయ ఫలితం అనుభవించేవాడు అగును. ఏకాదశి నాడు ఉపవాసం ఉండవారు ప్రతిదినం శ్రీకృష్ణుని పూజించి వారి పాదోదకం పడిన స్థలం పుణ్యతీర్థం తప్పక కాగలదు. శ్రీకృష్ణునికి నివేదితమైన అన్నమును ప్రతిదినం తిన్నవారు జీవన్ముక్తులు కాగలరు. విష్ణుమూర్తికి నివేదించబడని అన్నము మలంతో సమానం, పాలు మూత్రంతో సమానం.
బ్రహ్మ యొక్క పుత్రులు అందరూ విష్ణుభక్తి పరాయణులు. ఆ బ్రహ్మకులంలో పుట్టిన బ్రాహ్మణుడు విష్ణుభక్తికి విముఖుడు కాగలడా? తల్లిదండ్రులు, మాతామహులు, పితామహులు, గురువు మొదలగు వారి దోషం వలన బ్రాహ్మణులు విష్ణుభక్తి విదూరులగుచున్నారు. అట్టివారు జీవన్మృతులు. హరిభక్తి కలిగించని గురువు కాదు, తండ్రి కాదు, కొడుకు కాదు, స్నేహితుడు, రాజు, బంధువు ఎవరైనా సరియైన వారు కాదు. వైష్ణవుడు కాని బ్రాహ్మణుని కంటే వైష్ణవుడైన చండాలుడు చాలా గొప్పవాడు. విష్ణుభక్తి లేని బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళును. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుడు నిత్యం అశుచి అయినవాడు. శ్రీకృష్ణ భక్తిరహితుడైన బ్రాహ్మణుడు విషం లేని సర్పం వలె పనికిరాని వాడగును. గురువు ముఖం నుంచి విష్ణువుకు సంబంధించి మంత్రం ఎవరి చెవిన పడినో ఆ వైష్ణవుడు పరమ పవిత్రుడని జీవన్ముక్తుడని అందరు. వైష్ణవుడు మాతామహుడు మొదలైన 100 తరముల వారిని, తన వారిని అందరినీ వైకుంఠానికి చేర్చును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుల వలె వైష్ణవులు అనున్నది ప్రత్యేకమైన జాతి. వైష్ణవులు ఎల్లప్పుడూ గోవిందుని పదపంకజములను స్మరించుచుందరు. ఆ గోవిందుడు కూడా వారిని స్మరించును. తన భక్తుల సంరక్షణకై సుదర్శన చక్రాన్ని ఎల్లప్పుడూ నియోగించినప్పటికీ పూర్తిగా భక్తరక్షణ చేసి తినని నిశ్చింతగా ఉండడు. ఓం శాంతి శాంతి శాంతి.